చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రచారంలో తన ప్రవృత్తిని మరొకసారి బయటపెట్టాడు. జగన్ ఏం చేశాడంటే సింగనమలలో ఒక ట్రిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఎంఏ బీఈడీ చదువుకుందని చెప్తా ఉన్నారు. కానీ సగం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడంటే చాలా ఉత్సాహంగా బీదవాళ్ళని అవమానించే రీతిగా మాట్లాడాడు. అదేంటి అంటే జగన్ ఒక ట్రిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు, అతను వేరుముద్రగాడు, ఇలాంటి వాళ్ళకు జగన్ సీట్ ఇస్తా ఉంటాడు, మనం చదువుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉంటున్నాడు. కానీ గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇది ప్రజలందరిని అవమానిస్తున్నట్టుగా ఉంది. అత్యధిక శాతం ఉన్న ప్రజలు అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు లేరు, వైట్ కాలర్ ఉద్యోగాలు లేరు, వాళ్ళ కష్టం వాళ్ళు పడతా ఉన్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజల్ని ట్రిప్పర్ డ్రైవర్లకు ఇచ్చారు అని చెప్పి అవమానించడం అనేది చాలా ఘోరమైన విషయం. అలాగే వేలుముద్రగాడు అంటే చదువు వస్తేనే గొప్పవాడు, చదువు రాకపోతే పనికిరానుడు అని చెప్పి ప్రచారం ఏందో అర్థం కాలేదు. ఇది ఆయన ఓటమికి ఒక బలమైన కారణంగా మారుతుందో అర్థం కాలేదు. క్రిమినల్స్ వ్యతిరేకించాలి కానీ వీధ వాళ్ళని, ట్రిప్పర్ డ్రైవర్లని, వేరే వృత్తులను చేసుకునే వాళ్ళని అవమానించడం అనేది సరియైన విధానం కాదు. ఇది ఒక రాజకీయ నాయకుడు చేసే అంశం అయితే కాదు.